సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ గమనించుకుంటే నిన్న ఏదైతే న్యూస్ 360 వేదికగా మనం ఇచ్చినటువంటి కథనాలు ఉన్నాయో కేవలం ఆ ఒక్క కథనం బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో కనీసం కనపడితే ఆ దగ్గర కూడా రావద్దు, మళ్ళీ ఆఫీస్లో కూడా కనిపించొద్దు అనేటువంటి యాంగిల్లో ఆయన సీరియస్ అయినట్టుగా అయితే మన దగ్గర సమాచారం ఉంది. ఇక్కడ రెండో అంశం ఏంటంటే కేవలం మోహన్ రావు, శ్రీధరు, క్రాంతి, ఫాజులే కాదు, యాక్చువల్గా మన పురాణాల ప్రకారం పంచపాండవులు అనేటువంటి మాట మనం విన్నాం. పంచపాండవులు వాళ్ళతో పాటు ఒక ద్రౌపది అనేటువంటి వ్యక్తి ఉండేవారని. కానీ ఇక్కడ పంచపాండవుల్లో ద్రౌపది అనేటువంటి వ్యక్తి అనేటువంటి 6 లేకుండా కేవలం ఇక్కడ 5 ఉన్నారు. అంటే వీళ్ళు 4 ప్లస్ ఒక విమెన్ కలిపి ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఈ 5 కలిసి చేసినటువంటి పూర్తి స్థాయి దందాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కేవలం మోహన్ రావు మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టి ఈ మోహన్ రావుని కనీసం ఆఫీస్ దాకా కూడా రావద్దు అనేటువంటి అంశాన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా పైన ఉన్నటువంటి అధికారులందరికీ, అదేవిధంగా ఆయన కింద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించుకోవాలి. సద్య జరుగుతున్నటువంటి అంశాన్ని గమనించుకుంటే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ప్రోటోకాల్ డైరెక్టర్గా ఇతను పనిచేశారు. మిగిలిన వాళ్ళందరూ ఆ గెస్ట్ హౌస్ ప్రోటోకాల్ ఆఫీసర్స్గా పనిచేశారు. వీళ్ళంతా కలిసి ఎంత పెద్ద ఎత్తున దందా చేశారు అని అంటే గత 5 ఏళ్ల పాటు కొత్తగా ఉద్యోగాలు అంటే గవర్నమెంట్లోకి ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రమోషన్స్ కావాల్సినటువంటి వాళ్ళు, రేపొద్దున గవర్నమెంట్లోకి రావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే వీళ్ళు ఎన్ని వందల కోట్లు వీళ్ళు దందా చేశారు, ఎన్ని రకాల ఫేక్ బిల్స్. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏది బయటపడిందంటే వీళ్ళు స్వయంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి ఎవరి ద్వారా వెళ్తే ఈ బిల్స్ రిలీజ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఆ బిల్స్ రిలీజ్ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా వీళ్ళే తెరలేపినట్టుగా దానికి. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ అంశాన్ని గమనించుకున్నప్పటికీ కూడా ఆ ఫ్లడ్స్ విషయంలో కూడా వీళ్ళు అసలు ప్రభుత్వానికి పెట్టినటువంటి ప్రపోజల్స్ ఏంటి, వీళ్ళు అమలు చేసినటువంటి తీరేంటి, దాంట్లో వీళ్ళు నొక్కేసినటువంటి డబ్బు ఎంత అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన అండర్లో ఒక సపరేట్ టీంని పెట్టి వాళ్ళు ఇతని గురించి ఎంక్వైరీ చేస్తూ దాన్ని అంశాలన్నిటువంటి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సంధ్య. అలాగే అవినాష్, ఇప్పుడు కూటమి సర్కార్ కొలువు తీరి చాలా నెలలు అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. అధికారులకు సంబంధించి గతంలో జరిగిన అవినీతి కావచ్చు, నేతలు చేసిన భాగోతాలు కావచ్చు, ఒక్కొక్కటి చాలా క్లియర్ కట్గా అంటే పాలన పరంగా దృష్టి పెడుతూ ఇలాంటి చీడపీడలున్నా కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకని ఈ ప్రోటోకాల్ డైరెక్టర్కి సంబంధించి ఇంత జరుగుతున్నా అక్కడ దాకా వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంటి దొంగలు ఎవరైనా హెల్ప్ చేశారా? ఈ అంశం మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? డెఫినెట్గా సంధ్య, అంటే ఇక్కడ 2 అంశాలు మంచి క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి ఏంటంటే నేను నిన్న చెప్పే మళ్ళీ ఈ రోజు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండలు లేకుండా ఇలాంటి అంశాలు లేదా ఇంత పెద్ద స్కామ్ లేదా ఇలాంటి దందాలు చేయడానికి ఎలాంటి ఆస్కారం అయితే ఉండదు. ఒకటి రాజకీయ నాయకులు, 2 వీళ్ళకంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల అండదండలు ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఉండాలి. ఈ 2 అంశాలు. ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ప్రభుత్వంతో కూడా వీళ్ళు అంటగాకుతూనే ఈ ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వానికి ఎలా అంటే మేకవన్నిన పులి అనేటువంటి యాంగిల్ అంటే ప్రభుత్వంతో మంచిగా ఉంటూనే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ బ్యాక్గ్రౌండ్లో నడిపించాల్సినటువంటి దందాలన్నీ వీళ్ళు చాలా క్లియర్గా నడిపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ 2 అంశాల వల్లనే ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉంది. ప్రభుత్వం తన దృష్టికి మేబీ అసలు ఇలాంటి ఇంత చిన్నగా ప్రోటోకాల్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వ నియామకాల్లో, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లో, ప్రభుత్వం చేస్తున్నటువంటి బిల్ సిరీస్లో కూడా ఇలాంటి అంశాలు చేస్తారని ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు కాక. సో అదొక మెయిన్ రీజన్ అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మళ్ళీ మనం స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, స్పెషల్గా ఒక లేడీ ఆఫీసర్ వీళ్ళ వెనకాతల ఉండి ఇందాక నేను అన్నట్టుగా పంచపాండవుల్లాగా వీళ్ళంతా ఏర్పడి ఒక విమెన్ ప్లస్ వీళ్ళు 4 మెన్ కలిసి పంచపాండవుల్లాగా ఏర్పడి అన్ని రకాల స్ట్రీమ్స్ని ఎవరెవరైతే పైన ఉండేటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళకి హెల్ప్ ఎక్కడెక్కడ ఈ డిపార్ట్మెంట్ నుంచి అయితే హెల్ప్ కావాలో ఆ రాజకీయ నాయకులు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ వీళ్ళు దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు అంటే సింపుల్ లాజిక్ చెప్పాలి అని అంటే ఈ విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ అప్పుడే దాదాపుగా 1 కోటి నుంచి 6 కోట్ల రూపాయల వరకు వీళ్ళు
దందా నడిపినట్టుగా ఆ సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అంటే కేవలం ఆ ఒక్క అంశం నుంచి 6 కోట్ల వరకు దందా నడిపితే వీళ్ళు ఇంకా మిగిలినటువంటి అంశాలు గత 5 ఏళ్ల పాటు ఇంకెన్ని నడిపి ఉండాలి, ఇంకెన్ని రకాల డబ్బులు, ఇంకెన్ని దారుల్లో వీళ్ళు కొల్లగొట్టి ఉండాలి, ఇంకెంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మును వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి ఉంటారనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది సంధ్య. అలాగే మహిళల విషయంలో, ఎందుకంటే గెస్ట్ హౌస్ లో 60 మంది సిబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గెస్ట్ హౌస్ కి సంబంధించి మహిళా ఉద్యోగులు కంపల్సరిగా అవసరం ఉంటారు. దాంట్లో ఎక్కువ భాగము ఈ ప్రోటోకాల్ డైరెక్టర్ రిక్రూట్ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయాలు, దిశ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే వాటిని మేనేజ్ చేసిన విషయాలపైన కూడా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ మహిళలకు సంబంధించిన డీటెయిల్స్